ప్రభుత్వ ఉద్యోగులపై విచారణకు అనుమతి తప్పనిసరి చేసే అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17A పై సుప్రీంకోర్టు భిన్నమైన తీర్పును వెలువరించింది. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17A రాజ్యాంగ విరుద్ధమని, దానిని రద్దు చేయాలని జస్టిస్ బివి నాగరత్న పేర్కొన్నారు. ఇది విచారణను అడ్డుకుంటుందని, అవినీతి పరులను రక్షిస్తుందని జస్టిస్ రాగరత్న అన్నారు. అయితే దీన్ని జస్టిస్ కెవి విశ్వనాథన్ విభేదించారు. నిజాయితీ గల అధికారులను రక్షించాల్సిన అవసరాన్ని పేర్కొంటూ ఈ నిబంధన రాజ్యాంగబద్ధమేనని సమర్థించారు. సెక్షన్ 17ను రద్దు చేయడం అనేది పిల్లవాడిని స్నానం చేయించిన నీళ్లతో పాటు బయట పారేయడం వంటిదని పేర్కొన్నారు. అవినీతి నిరోధక చట్టంలో సెక్షన్ 17ను 2018 జూలైలో ప్రవేశపెట్టారు. ఇది ప్రభుత్వ విధుల నిర్వహణలో తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి ఏ ప్రభుత్వ ఉద్యోగిపైనైనా ముందస్తు అనుమతి లేకుండా ఎటువంటి విచారణ లేదా దర్యాప్తు జరపడాన్ని నిషేధిస్తుంది. అవినీతి నిరోధక చట్టంలోని సవరించిన సెక్షన్ 17A చెల్లుబాటుకు వ్యతిరేకంగా సెంటర్ ఫర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అనే స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణ తర్వాత సుప్రీంకోర్టు ఈ తీర్పు ఇచ్చింది. తుది నిర్ణయం కోసం ఈ కేసును భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ముందుకు పంపనున్నారు.